14 సంవత్సరాల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ అవార్డుల్లో లక్కీ భాస్కర్ సినిమా 4 విభాగాల్లో పురస్కారాలను అందుకుంది. దీని గురించి తెలుసుకుందాం. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నంది అవార్డ్స్ ఎంతో కీలకంగా ఉండేవి. గత 14 ఏళ్లుగా నంది అవార్డ్స్ను ప్రకటించలేదు. కానీ 14 ఏళ్ల తర్వాత టాలీవుడ్ పరిశ్రమకు అవార్డ్స్ ప్రకటన వచ్చింది. అయితే నంది అవార్డ్స్కు బదులుగా తెలంగాణలో చిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డ్స్ పేరుతో పురస్కారాలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకు అవార్డులు ప్రకటించడం విశేషంగా మారింది. గద్దర్ అవార్డ్స్ 2024ను జ్యూరీ చైర్మన్ జయసుధ ప్రకటించారు. అయితే 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులు అనౌన్స్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. గద్దర్ అవార్డ్స్ 2024 కోసం 1248 నామినేషన్స్ రాగా 11 కేటగిరీల్లో పురస్కారాలు ప్రకటించారు. అలాగే 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన సినిమాల్లో ఒక మూవీని ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. ఇక 2024 గద్దర్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్ అవార్డ్స్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ గద్దర్ అవార్డ్స్లలో లక్కీ భాస్కర్ సినిమా ఏకంగా 4 విభాగాల్లో పురస్కారాలు వరించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. 2024 అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాంటి లక్కీ భాస్కర్ మూవీకి 4 కేటగిరీల్లో గద్దర్ అవార్డ్స్ వరించాయి. అవేంటో ఇక్కడ లుక్కేద్దాం. ఉత్తమ ఫీచర్ చిత్రంగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా నిలవగా, రెండో ఉత్తమ సినిమా అవార్డును పొట్టేల్ కైవసం చేసుకుంది. ఇక ఉత్తమ మూడో ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో లక్కీ భాస్కర్ చోటు సంపాదించుకుంది. లక్కీ భాస్కర్ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా మరో పురస్కారం వరించింది. ఈ కేటగిరీలో లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా గద్దర్ అవార్డ్ అందుకోనున్నారు. లక్కీ భాస్కర్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ను ఫిదా చేసిన విషయానికి తెలిసిందే. అలాగే గద్దర్ అవార్డ్స్ 2024కి గాను బెస్ట్ ఎడిటర్ కేటగిరీలో నవీన్ నూలి పురస్కారం అందుకోనున్నారు. లక్కీ భాస్కర్ చిత్రానికి గాను ఉత్తమ ఎడిటర్గా నవీన్ నూలికి అవార్డ్ను ప్రకటించారు. ఎలాంటి అనవసరపు సన్నివేశం లేకుండా పర్ఫెక్ట్ సీన్లతో లక్కీ భాస్కర్ సినిమాను ఎడిట్ చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం వరించింది. ఇక పలువురికి స్పెషల్ జ్యూరీ కింద గద్దర్ అవార్డ్స్ను ప్రకటించారు. వాటిలో మొదటి స్పెషల్ జ్యూరీ అవార్డ్ విభాగంలో దుల్కర్ సల్మాన్కు పురస్కారాన్ని ప్రకటించారు. లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనకు గాను ఈ అవార్డ్ అందుకోనున్నారు. ఇలా తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ 2024లో 4 పురస్కారాలను లక్కీ భాస్కర్ వరించి సత్తా చాటింది. లక్కీ భాస్కర్ సినిమాకు లభించిన 4 గద్దర్ అవార్డులు చిత్ర బృందం యొక్క కృషికి నిదర్శనం. ఈ విజయం తెలుగు సినిమాకు మరింత ఊతం ఇస్తుంది.